కాకతీయస్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. యాజ్ యూజువల్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటా. ఆ లింక్స్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి, రివిజన్కి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి కూడా ఇది ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో కాకతీయాస్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్ ఆర్ ద లిటరేచర్ ఆస్పెక్ట్ డ్యూరింగ్ కాకతీయ ఎంపైర్, ఇది బోత్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి ఈ టాపిక్. ఎందుకంటే ప్రిలిమ్స్ సిలబస్లో ఉంది, మెయిన్ సిలబస్లో కూడా ఉందండి. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మర్చిపోద్దండి. అయితే చలో స్టార్ట్ చేద్దాం. కాకతీయస్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్. అయితే మనం ఇది రెండు డివిజన్స్గా చూద్దాము, రెండు టాపిక్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి సాంస్క్రిట్, ఒకటి అంటే సాంస్క్రిట్ వర్క్స్ అన్ని చూద్దాము. ఇంకొక సెపరేట్ టాపిక్ వచ్చేసి తెలుగు లిటరేచర్ ఏమేమి వర్క్స్ ఉండే, వాటి సంబంధించిన ఆథర్స్ ఎవరు, వాళ్ళ వర్క్స్ ఏంటి, మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే కాకతీయస్ వచ్చేసి దే ప్యాటర్నైజ్డ్ బోత్ ద లాంగ్వేజెస్ అండి, సాంస్క్రిట్ అండ్ తెలుగు వాజ్ ప్యాటర్నైజ్డ్. బోత్ ద లాంగ్వేజెస్ వర్ సపోర్టెడ్. కానీ విచ్ లాంగ్వేజ్ వాజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్, సాంస్క్రిటా తెలుగు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అండి. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ సాంస్క్రిట్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, రెండిట్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ విచ్ వాజ్ గివెన్ మోర్ సపోర్ట్. సో రెండిటికి సంబంధించి వర్క్స్ చూస్తాం అండ్ డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ సాంస్క్రిట్తోని స్టార్ట్ చేద్దాం. సాంస్క్రిట్ లిటరేచర్ ఏముండే, దానికి సంబంధించిన వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాకతీయాస్ ఎంపైర్కి సంబంధించి అయితే ఫస్ట్ వచ్చేసి టీచింగ్ ఇన్ వేరియస్ విద్యా మండపాస్ వాజ్ మేజర్లీ ఇన్ సాంస్క్రిట్. విద్యా మండపాస్ అంటే ఏం లేదు, వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ కాకతీయాస్ ఏంటంటే విద్యా మండపాస్, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అనమాట. వేర్ చిల్డ్రన్ వర్ టాట్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అనమాట. ఏం చెప్తారు జనరల్గా అంటే వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఇట్లాంటి వేదాలు చెప్పేవాళ్ళు. తర్వాత గ్రామర్ ఉండేది, తర్వాత లాజిక్ అండ్ లిటరేచర్ కూడా ఉండేదన్నమాట. ఈ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్లో వాట్ దేవర్ టాట్ అంటే వేదాస్, గ్రామర్, లాజిక్, లిటరేచర్ ఇవన్నీ దే యూస్ టు టీచ్. అయితే ఏ లాంగ్వేజ్లో టీచ్ చేసేవారు అంటే మేజర్లీ వాజ్ ఇన్ సాంస్క్రిట్. తెలుగు అంత యూజ్ చేయకపోతుండే. ఇన్ దీస్ విద్యా మండపాస్ ఏదైతే ఉందో లైక్ విద్యా మండపాస్ ఇన్ గోలకి, శ్రీశైలం, పుష్పగిరి, ఇక్కడ ఈ ప్రాంతాలలో ఈ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ ఉండేవి. ఇది ఏ లాంగ్వేజ్లో టీచ్ చేసేవారంటే సాంస్క్రిట్. మేజర్లీ ఇట్ వాస్ టాట్ ఇన్ సాంస్క్రిట్ అనమాట. ఈ గోలకి విద్యా మండపం ఏదైతే ఉందో దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసినాం, మీకు గుర్తుండే ఉంటుంది, నేను మళ్ళీ చెప్తా చూడండి. ఇట్ వాజ్ ఎ న్యూ విలేజ్ బిల్ట్ బై విశ్వేశ్వర శివాచార్య అని. హీ వాజ్ ఏ రాజ్గురు ఆఫ్ గణపతి దేవ అండ్ రుద్రమదేవి అండి. హీ వాజ్ ద రాజ్గురు టు గణపతి దేవ అండ్ రుద్రమదేవి అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ వన్ శైవమఠ అండ్ కన్స్ట్రక్టెడ్ వన్ విద్యా మండప. ఒక ఎడ్యుకేషనల్ బిల్డింగ్, ఒక శైవ మఠం ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బై ద డొనేషన్స్ గివెన్ బై దిస్ రూలర్స్ అనమాట. ఎవరైతే రుద్రమదేవి ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ నుంచి ఈయన ఎవరైతే విశ్వేశ్వర శివాచార్య అనేట ఆయన ఉన్నారో హీ బిల్డ్ దిస్ అనమాట. హీ ఎస్టాబ్లిష్ దిస్ శైవమఠ అండ్ హీ కన్స్ట్రక్టెడ్ వన్ విద్యా మండప. సో శైవ గోలకి మఠ అని, గోలకికి సంబంధించి ఏదైనా ఉంటే ఇట్స్ రిలేటెడ్ టు విశ్వేశ్వర శివాచార్య, హూ వాజ్ ద రాజ్గురు టు గణపతి దేవ అండ్ రుద్రమదేవి. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మనం వర్క్స్కి వెళ్ళిపోదాం. మేజర్ సాంస్క్రిట్ వర్క్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. విద్యానాథ ఈ వాజ్ అ గ్రేట్ సాంస్క్రిట్ పోయట్ అండి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రతాపరుద్ర టూ. ఆయన రాసింది ప్రతాపరుద్రియం ఆర్ ప్రతాపరుద్ర యశోభూషణం అని అంటారు. రెండు పేర్లు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎలా వర్క్ చేసేది అండ్ హౌ వాజ్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అని ఆ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది ఆయన వర్క్లో. ఇంకోటి అలంకార శాస్త్ర అని ఆయననే రాయడం జరిగింది. హీ డిస్కస్డ్ అబౌట్ ద మిలిటరీ కాంక్వెస్ట్ ఆఫ్ ప్రతాపరుద్ర టూ. అండ్ బేసిక్గా కళింగ కాంక్వెస్ట్ కావచ్చు, పాండ్య కాంక్వెస్ట్, కళింగ, పాండ్య, యాదవాస్ కాంక్వెస్ట్ అండ్ విక్టరీస్ వర్ మెన్షన్డ్ ఇన్ దీస్ వర్క్స్ అనమాట. విద్యానాథ గుర్తుపెట్టుకోండి, హీ వాజ్ ఎ గ్రేట్ సాంస్క్రిట్
కోర్ట్ పోయట్ ఆఫ్ ప్రతాపరుద్ర టూ. శలక్యమాల కవి, ఆయన ఏం రాయడం జరిగింది? ఉదాత రాఘవం అండ్ నీరోస్తే రామాయణం. ఉదాత రాఘవం, నీరోస్తే రామాయణం. ఈ పేర్లు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ పేర్లు అనేవి మీరు జస్ట్ మీరు స్కిమ్ త్రూ చేసేయండి. ఎక్కువ ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, కానీ మెయిన్స్కి నాకు తెలిసి అంత మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ లైక్ విద్యానాథ ప్రతాపరుద్రియం ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మెయిన్స్లో అడిగినప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తే బెటర్ వెన్ ఇట్స్ రిలేటెడ్ టు సాంస్క్రిట్ లిటరేచర్ అనమాట. నెక్స్ట్ విద్దనాచార్య ప్రమేయ చర్చామృతం, బట్ ఇట్స్ నాట్ అవైలబుల్ టుడే అండి. కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి ఈ టైంలో అవైలబుల్ ఉండవు, చాలా వరకు అవైలబుల్ ఉంటాయి, కానీ ఇప్పటికి కూడా అవైలబుల్ ఉన్నాయి, కొన్ని తక్కువే ఉంటాయి. సో అందులో ఇది ఒకటి అనమాట. గుండాయ భట్టు ఇస్ కమెంటరీ టు శ్రీహర్షాస్ కంద కద్యం. ఆయన జస్ట్ ఒక కమెంటరీ చేయడం జరిగింది. నెక్స్ట్ జయప సేనాని వాజ్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ మిలిటరీ ఆఫీసర్స్ డ్యూరింగ్ కాకతీయ ఎంపైర్ అనమాట. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ రాయడం జరిగింది, నృత్య రత్నావళి. మనం ఇది లిటరరీ సోర్సెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయ ఎంపైర్ అనమాట. ఇప్పుడు రామప్ప టెంపుల్లో ఉన్న పోజెస్ కావచ్చు, అక్కడ ఉన్న పోస్చర్స్ were taken from these book from this work only అండి, were taken from this book only. And wonderfully described all the dance and drama forms existing in Telugu lands during that time. ఏవైతే డాన్స్ డ్రామా ఫార్మ్స్ ఉన్నాయో ఇట్ వాస్ క్లియర్లీ అండ్ వండర్ఫుల్లీ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ బుక్ అండి. అండ్ ఇట్ హ్యాస్ 8 ప్రాకర్ణాస్ అండ్ టుడే ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు మెనీ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ ఆల్సో ఇప్పుడు ఈ నృత్య రత్నావళి అనేది ఇట్స్ ఆల్సో స్టాండర్డ్ బుక్ టు మెనీ డాన్స్ అండ్ డ్రామా టీచర్స్. వీళ్ళు ఇది రెఫరెన్స్గా తీసుకొని కూడా టీచింగ్ చేస్తారనమాట. కొంత సమ్ మెన్షన్ దట్ అండి జయప సేనాని హ్యాడ్ ఆల్సో రిటర్న్ గీత రత్నావళి అని, వాద్య రత్నావళి అని 2 వర్క్స్ రాయడం జరిగిందని అంటారు. గీత రత్నావళి వచ్చేసి ఇస్ బేస్డ్ ఆన్ మ్యూజిక్ అండ్ వాద్య రత్నావళి ఇస్ బేస్డ్ ఆన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. But these works are not available today. But major వచ్చేసి నిత్య రత్నావళి, which were wonderful description of all dance and drama forms that were existing in the Telugu lands during the period of Kakatiyas అన్నమాట. జయప సేనాని వచ్చేసి నిత్య రత్నావళి ఇదొకటి. నెక్స్ట్ రుద్రదేవ వచ్చేసి నీతి సారా అని పాలిటీకి సంబంధించిన వర్క్, ఇది సాంస్క్రిట్లో రాయడం జరిగింది. లిటరేచర్ ఓకే, మనం సాంస్క్రిట్ అయితే అయిపోయింది ఒక టాపిక్. నెక్స్ట్ తెలుగు లిటరేచర్కి వద్దాం. తెలుగు లిటరేచర్ వచ్చి ఒకసారి తెలుగు లాంగ్వేజ్ ఎవల్యూషన్ చూడండి. బేసిక్గా వి స్టార్టెడ్ విత్ సమ్ వర్డ్స్ ఇన్ గత సప్తశతి కదా, ఏది శాతవాహన పీరియడ్లో. ఆ టైం నుంచి ఈస్టర్న్ చాళుక్యాస్ వచ్చే టైంకి చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి తెలుగు లాంగ్వేజ్లో. అంటే అప్పుడు కొంచెం క్లాసికల్గా ఉండే, తర్వాత కొంచెం లోకల్ డయాలెక్ట్స్కి చేంజ్ అవ్వడం, ఇట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ కాకతీయాస్ టైం వచ్చేసరికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది తెలుగుకి, బికాజ్ ఇట్ బికేమ్ ఏ పాపులర్ లాంగ్వేజ్ అండ్ తెలుగు వాజ్ పాపులర్ యాజ్ ద పీపుల్స్ లాంగ్వేజ్ అనమాట కాకతీయాస్ టైంలో. అండ్ తెలుగు లాంగ్వేజ్ వాజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అనమాట. ఇన్స్క్రిప్షన్స్లో కూడా తెలుగు వాడడం జరిగింది, ఏది కాకతీయాస్ టైం నుంచి కూడా ఇది ఉండేది. ఎందుకంటే మేజర్గా చూడండి, ఆల్ ద తెలుగు ల్యాండ్స్ వర్ అండర్ వన్ రూఫ్ అండి డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కావచ్చు. అండ్ దేవర్ అండర్ ది కాకతీయ డైనాసిటీ అనమాట. దేవర్ అండర్ ద రూల్ ఆఫ్ కాకతీయ ఎంపైర్స్, కాకతీయ రూలర్స్. అండ్ ఇట్ వాస్ పాపులర్, తెలుగు వాజ్ మేడ్ పాపులర్ ఇన్ ఆల్ దీస్ ల్యాండ్స్ మేజర్లీ అనమాట కాకతీయాస్ టైం వచ్చేటప్పటికి. అండ్ మెనీ పోయట్స్ రోట్ ఇన్ జన తెలుగు అనమాట. మెనీ పోయట్స్ రోట్ ఇన్ జన తెలుగు, లోకల్ డైలెక్ట్లో రాయడం జరిగింది. ఫస్ట్ మనం వాళ్ళ వర్క్స్, వాళ్ళ మేజర్ ఆథర్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం తెలుగు లిటరేచర్కి సంబంధించి. పాల్కురికి సోమనాథ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు రైటర్స్ అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు లిటరరీ రైటర్స్. హీ హ్యాడ్ రిటన్ పండితారాజ్య చరిత్ర, బసవ పురాణం, వృషదీప శతకం. ఈ పండితారాజ్య చరిత్ర, బసవ పురాణం ఇవన్నీ these are related to contemporary religious conditions, especially Shaivism అన్నమాట.
శైవిజం ఎందుకంటే హీ వాజ్ ఎ స్టాంచ్ హీ వాజ్ ఎ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ వీరశైవిజం. అంటే బసవకి, అంటే హీ వాజ్ మేజర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బసవ ఆఫ్ కర్ణాటక అనమాట, పాల్కుర్కి సోమనాథ్. ఆయన హీ వాజ్ ఎన్ ఇన్హాబిటెంట్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. అప్పట్లో వరంగల్ పాల్కుర్కి విలేజ్ అని, హీ వాజ్ ఇన్హాబిటెంట్ ఆఫ్ దట్, బట్ హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బసవ ఆఫ్ కర్ణాటక అనమాట. హీ వాజ్ ఎ ఫేమస్ వీరశైవ పోయిట్. అండ్ వన్ అదర్ థింగ్ ఏంటంటే హీ యూస్డ్ ద దేశీయ వొకాబులరీ అంటారండి. దేశీయ వొకాబులరీ అంటే లీడింగ్ అదర్స్ టు రైట్ ఇన్ దేశీ కవిత. ఆ వొకాబులరీ యూజ్ చేసి దేశీ కవితలో రాయడం అంటే పాపులర్ పోయట్రీ అనమాట. రెండు రకాలు ఉంటాయి. ఒకటి మార్గ కవిత అని ఒకటి ఉంటుంది, దేశీ కవిత అని ఉంటుంది. దేశీ కవితకి మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాపనెంట్ అంటే పాలకుర్కి సోమనాథ్. మార్గ కవితకి తిక్కన సోమయాజి. మార్గ కవిత అంటే ఇట్స్ ఎ క్లాసికల్ పోయట్రీ అనమాట, విచ్ ఈస్ అపోజ్డ్ టు దేశీ కవిత విచ్ వాజ్ ఎ పాపులర్ కైండ్ ఆఫ్ పోయట్రీ. అండ్ పాపులర్ మీటర్, అది గ్రామర్, అట్లా ద్విపద కప్లెట్స్ అని వాడుతుండే పాల్కుర్కి సోమనాథ్. ఆయన అంతవరకు తెలుగు రైటర్, తెలుగు పోయట్ అప్పుడు పాల్కుర్కి సోమనాథ్ గురించి ఇద్దాం. నెక్స్ట్ తిక్కన్న సోమయాజ్ గురించి వద్దాం. హీ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మన్మసిద్ధి టూ ఆఫ్ నెల్లూరు అండి. మన్మసిద్ధి టూ ఆఫ్ నెల్లూరు అంటే తెలుగు చోళా కింగ్ ఉంటారు కదా, ఆయన కోర్ట్ పోయట్ అనమాట. బట్ ఎందుకు మనము కాకతీయాస్ టైంలో డిస్కస్ చేస్తున్నాం అంటే తర్వాత ఈ విజిటెడ్ ది కాకతీయ కోర్టు, అక్కడ కూడా వర్క్స్ రిలేటెడ్ ఉండడం జరిగింది కాబట్టి వి డిస్కస్ అబౌట్ హిమ్. అండ్ ఆయనది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండే, ఆయన డిసైపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ రాసింది. ఒకటి వచ్చేసి నిర్వచనోత్తర రామాయణం ఒకటి. ఆయన ఆంధ్ర మహాభారతం, మహాభారత ఇంటూ తెలుగు లాస్ట్ 15 క్యాంటోస్ ట్రాన్స్లేట్ చేయడం, అవన్నీ కూడా ఉన్నాయి. నిర్వచనోత్తర రామాయణం ఒకటి. ఆయన ఆంధ్ర మహాభారతం అయితే హీ డెడికేటెడ్ టు గాడ్ హరిహరనాథ. హీ డెడికేటెడ్ టు అండ్ హీ వాజ్ ఎ స్టాంచ్ బిలీవర్ ఇన్ వన్నెస్ ఆఫ్ శివ అండ్ విష్ణు అండి. అప్పట్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండేవని మనం డిస్కస్ చేసినాం కదా, శైవిజంకి వైష్ణవిజంకి. బట్ హీ వాజ్ ఎ స్టాంచ్ బిలీవర్ ఇన్ ద వన్నెస్ ఆఫ్ శివ అండ్ విష్ణు డ్యూరింగ్ దట్ టైం. అండ్ యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసింది హిజ్ వర్క్ రిప్రజెంట్స్ మర్గ కవిత అనమాట. క్లాసికల్ పోయట్రీని రిప్రజెంట్ చేసేది తిక్కన సోమయాజి. దేశీ కవిత అంటే పాల్కుర్కి సోమనాథ్. అదండి. తిక్కన సోమయాజి టైటిల్స్ కూడా కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, ఇట్లాంటి టైటిల్స్ ఉండేవి అనమాట తిక్కన సోమయాజికి. ఆయన ఇంకో కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆయన హిస్ డిసైపుల్స్ హ్యావ్ ఆల్సో రిటర్న్ వండర్ఫుల్ వర్క్స్. అంటే మరణ అని ఒక డిసైపుల్ ఉండేవారు తిక్కన్న సోమయాజికి. హీ రోట్ మార్కండేయ పురాణం. మరణ అని హీ రోట్ మార్కండేయ పురాణం రాయడం జరిగింది. కేతన దశకుమార చరితం. ఈ దశకుమార చరితం ఏమో ఆల్రెడీ సాంస్క్రిట్లో రాసింది, ట్రాన్స్లేటెడ్ వర్క్ ఇది, కేతన రాసింది. బద్దెన వచ్చేసి సుమతి శతకం ఈజ్ అట్రిబ్యూటెడ్ టు బద్దెన అని. హీ వాజ్ ఆల్సో ఎ డిసైపుల్ ఆఫ్ తిక్కన్న సోమయాజి. సో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉండేది, మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు తెలుగు లిటరేచర్. నెక్స్ట్ కొలను గణపతి దేవ. హీ రోట్ శివయోగ సారం అండ్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద హిస్టరీ ఆఫ్ ఇందలూరి నాయకాస్. వల్లభరాయ వచ్చేసి క్రీడాభిరామం అండ్ ఇట్ డిస్కస్డ్ ద కండిషన్స్ డ్యూరింగ్ ఇన్సైడ్ ద వరంగల్ ఫోర్ట్ అనమాట. కాశే సర్వప్ప వచ్చేసి సిద్ధేశ్వర చరిత్ర. ఇట్ డిస్కస్డ్ అబౌట్ ద కాకతీయ హిస్టరీ. ఏకామ్రనాథ ప్రతాప చరిత్ర రాసిండ్రు. ఇట్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద కాకతీయ హిస్టరీ అనమాట. గోన బుద్ధారెడ్డి అని హీ వాజ్ ఎ వైష్ణవ పోయట్ హూ రోట్ రంగనాథ రామాయణం అని రాయడం జరిగింది. అప్పయాచార్య డిస్కస్ చేసినాం కదా ప్రీవియస్ ఎపిసోడ్లో రిలీజన్కి సంబంధించి. జినేంద్ర కళ్యాణాభ్యుదయం రాయడం జరిగింది. హీ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కాకాటి ప్రతాపరుద్ర. అప్పయాచార్య అనేది హీ వాజ్ ఎ జైన పోయట్ అనమాట. కృష్ణమాచార్య వచ్చేసి సింహగిరి వచనలు. హీ వాజ్ ఆల్సో ఏ వైష్ణవ పోయట్ హూ రోట్ సింహగిరి వచనలు అని ఒక వర్క్ రాయడం జరిగింది. సో తెలుగు లిటరేచర్ చూసాం, సాంస్క్రిట్ లిటరేచర్ చూసినాం. ఇవన్నీ రిలేటెడ్ టు కాకతీయాస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి ఇవన్నీ లిటరేచర్ వచ్చేసి. ఎందుకంటే
సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇప్పుడు కూడా మనకి గుర్తుండేవి, ఇప్పుడు స్టిల్ దే ఆర్ అవైలబుల్ వర్క్స్ ఉన్నవి కాకతీయాస్ టైంలో నుంచే ఉన్నవి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రిలేటెడ్. సో అదండి, మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకైతే ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, ఐ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.